ఎప్పుడు కంపారిజన్ మాత్రం చేసుకోవద్దు. ఎందుకంటే మీ ఇంట్లో ఒక నలుగురు కుటుంబం ఉన్నారంటే వాళ్ళు ఏం తింటారు, మీ ఇంట్లో ఫీడింగ్ మదర్స్ ఉన్నారా, లేకపోతే లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారా, చిన్నపిల్లలు ఉన్నారా, లేకపోతే అడల్ట్ టీనేజ్ పిల్లలు ఉన్నారా, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారా, దీన్ని బట్టి చూసుకొని మీరు పెంచే కూరగాయల్ని కేటగరైజ్ చేసుకుంటే, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారంటే ఐరన్ అండ్ కాల్షియం అవి అవసరం అవుతాయి, మీరు ఆకుకూరలు అవి బాగా పెంచుకోవచ్చు, అది ఎవరైనా ఈజీగా పెంచవచ్చు. ఈవెన్ ఫీడింగ్ మదర్స్ ఉన్నా కానీ సరే ఆ ఆకుకూరలు అవి చాలా విరివిగా పెంచుకోవచ్చు అనమాట. ఈవెన్ చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళు కలర్ఫుల్గా వాళ్ళని టిఫిన్ బాక్స్లో అయినా కలర్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళు బాగా తింటారు. అందుకని ముల్లంగి కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఇలా మీరు పండించుకున్నారంటే వాళ్ళ టిఫిన్ బాక్స్ కలర్ఫుల్గా అయిపోద్ది, అది వాళ్ళు బాగా ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు. అండ్ మీకు టీనేజ్ పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి అన్నీ సఫిషియెంట్గా కావాలి. సో ప్రతి కూరగాయ కూడా వాళ్ళకి అప్పుడు అవసరమే. అండ్ మీ ఇంట్లో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారంటే వాళ్ళకి జింక్, కాల్షియం ఎక్కువ ఉన్నాయి కావాలి. సో ములగ చెట్లు అలాంటివి పెంచుకోవచ్చు. ఇలా కేటగరైజ్ చేసుకొని మీరు ఏం తింటారో ఆ రకాన్నే ఇంకొంచెం ఒక 10 మొక్కలు ఎక్కువ పెంచుకోండి. అప్పుడు కంటిన్యూస్గా మీకు హార్వెస్ట్లు అనేవి వస్తుంటాయి. సో ఎప్పుడు కూడా కాంప్లికేట్ చేసుకోవద్దు. గార్డెనింగ్ అనేది మనం ఎంత ఈజీగా చేసుకోగలిగితే అంత మంచిది. సో ఎప్పుడు కూడా ఇన్స్పైర్గా ఫీల్ అవ్వండి, కంపారిజన్ మాత్రం వద్దండి వేరే వాళ్ళ చేత. సో అలాంటి వారు ప్రతి ఒక్కరికి కూడా మన సిటీస్ నుంచి డెఫినెట్గా సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీరు పెంచడమే కాదు, మీ ఇంకో నలుగురిని పెంచేలాగా ప్రోత్సహించండి. మెయిన్గా ఈ గార్డెనింగ్, ఈ మొక్కల పెంపకం మనతో అస్సలు ఆగిపోకూడదండి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ మనం ఓకే, బట్ నెక్స్ట్ ఏంటి? ఎందుకంటే మనం ఇప్పుడు గ్యాస్కి సిలిండర్స్ కొనుక్కుంటున్నాం, నెక్స్ట్ జనరేషన్కి ఏమో ఆక్సిజన్ సిలిండర్స్ ఇంట్లో స్టాక్ పెట్టుకోవాల్సి వస్తుందేమో. సో అలాంటి పరిస్థితి అది ఎప్పుడు తీసుకురావద్దు. సో మీతో పాటు మీ పిల్లల్ని కూడా ఇందులో భాగం చేసి వాళ్ళ చేతి కూడా కొన్ని విత్తనాలు నాటించండి, వచ్చి 2 మొక్కలు పెంచేలాగా చేసి ఆ బాధ్యత వాళ్ళకి అప్పగించండి. అప్పుడు వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం తయారు చేసుకోవాలి. మనం మాత్రమే కాదు, మన పిల్లలు మాత్రమే కాదు, మన సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలన్నమాట. దానికి మెయిన్ రోల్ సిటీజీ ప్లే చేస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా సిటీజీ సపోర్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు 2 గ్రూపుల దగ్గరే ఉంది, ఇది ఇంకా పెరగాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సిటీజీలో జాయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మనం ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉందాం. నలుగురు మొక్కలు పెంచేలాగా మనం ఎడ్యుకేట్ చేద్దాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేస్తూ ముందుకెళ్దాం. సో ఈ ఛాన్స్ నాకు ఇచ్చిన మన సిటీజీ మెంబర్స్ అందరికీ అండ్ అడ్మిన్స్కి, ఫౌండర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.